సో ప్రతి ఒక్కరు ఎలాంటి జాబ్ కోరుకుంటారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అనుకుంటారు, స్పెషల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అయితే. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ తెచ్చుకోవాలంటే మనం ఏ విధంగా ట్రై చేయాలి, ఏ విధంగా ప్రయత్నించాలి అని అంటే, సో జనరల్గా బిఫోర్ కరోనా అయితే మాత్రం ఐటీ ఇండస్ట్రీలో అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనే ఆప్షను చాలా తక్కువ అండి. ఎవరో కంపెనీ నుండి మరీ ఎమర్జెన్సీ కేసులో వాళ్ళకి అవసరమైతేనే ఇచ్చేవాళ్ళు. బట్ ఈ కరోనా రావడం వల్ల ఒక్కసారిగా ఐటీ ఇండస్ట్రీలో సిస్టమ్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకే, సో అందరూ కూడా రిమోట్ నుంచి వర్క్ చేయాల్సిందని ఆపర్చునిటీ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. ఓకే, బట్ స్టిల్ ఏంటంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అలవాటు పడ్డారు కాబట్టి ఇంకా అదే చేయాలని ట్రై చేస్తున్నారు. సో మరి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు అంటే, ఇక్కడ నేను కొన్ని ఫ్యూ పాయింట్స్ అయితే చెప్తాను అండి చెప్పే ముందు ఎలా తెచ్చుకోవాలనేది. ఫస్ట్ది ఏంటంటే, ఆల్రెడీ కంపెనీసే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి ఇస్తున్నాయి. ఓకే, బట్ ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో ఉంటున్నాయి. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్ హైబ్రిడ్ మోడల్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాయి ప్రజెంట్. అంటే వీక్లీ మీరు 2 డేసో 3 డేసో మీరు కంపెనీ నుండి వర్క్ చేయాల్సి వస్తుంది, ఆఫీస్ నుండి వర్క్ చేయాలి. ఓకే, ఈ సిస్టమ్ ప్రజెంట్ మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. స్లోగా కొన్ని కంపెనీస్ ఇవైతే ఎంఎన్సీ కంపెనీస్ ఫాలో అవుతున్నాయి, కానీ ఇలాంటి స్టార్టప్ కంపెనీస్ ఓకే, సో ఏవైతే కొంత ఆ ప్రాజెక్టు సెన్సిటివ్ డేటా ఉంటే క్లయింట్ యాక్సెప్ట్ చేయడు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయకూడదు, డైరెక్ట్గా ఆఫీస్ నుండి చేయండి, అది చాలా సెన్సిటివ్ డేటాని మేము మెయింటైన్ చేస్తున్నాము అని అలాంటి ఏదన్నా ప్రాజెక్ట్స్ ఉంటే కన్ఫామ్గా ఎంప్లాయీస్ని ఆఫీస్ నుండి వర్క్ చేయాలని చెప్తుంటారు, ఆర్డర్ ఇస్తారు. సో ఇక్కడ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరు చేసే టెక్నాలజీని బట్టి కూడా ఉంటుందండి. సపోజ్ మీరు నెట్వర్క్ రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇలాగా కన్ఫామ్గా ఆఫీస్లో ఉండే వర్క్ చేయాలి అనే కొన్ని జాబ్స్ ఉంటాయి. అవి కన్ఫామ్గా మీరు ఆఫీస్కి రావాల్సిందే. ఓకే, బట్ కొన్ని జాబ్స్ లైక్ డెవలప్మెంట్వి, లైక్ జావా డెవలపర్ అని, వెబ్ డెవలప్మెంట్వి, ఓకే ఏదైనా డెవలప్మెంట్ రిలేటెడ్వి ఇలాంటివి అయితే ఓకే పర్లేదు, రిమోట్గా చేసినా కూడా మీరు మెయింటైన్ చేయగలరు. కానీ ఇక్కడ కూడా ప్రాజెక్ట్ బేస్ చేసుకుంటుంది. మీ ప్రాజెక్ట్ మరీ సెన్సిటివ్ డేటాని కానీ మెయింటైన్ చేస్తుంది అంటే క్లయింట్ ముందు యాక్సెప్ట్ చేయడు. కన్ఫామ్గా ప్రతి ఎంప్లాయీ ఆఫీస్కి రావాలి, అక్కడి నుంచి వర్క్ చేయాలి, ఎక్కడైనా లీక్ అవుతుంది మా డేటా, ఇలాగా కొన్ని వాళ్ళకి ఇవి ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కంపెనీస్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది, అండ్ మీ రోలు అండ్ మీ చేసే స్కిల్స్ని బట్టి వాళ్ళు ఆపర్చునిటీ అయితే ఇస్తుంటారు. ఓకే, సో ప్రజెంట్ అయితే హైబ్రిడ్ మోడల్ అయితే రన్ అవుతుంది. ఓకే, బట్ స్మాల్ కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీస్ చాలా వరకు ఏం చేస్తున్నాయంటే ఆఫీస్ నుంచి వర్క్ చేయాలని రమ్మంటున్నారు కూడా ప్రజెంట్, మీ అందరికి తెలిసిన విషయం. ఓకే, ఇవి సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించి. అదే అదర్ జాబ్స్ అయితే మాత్రం లైక్ రిక్రూట్మెంట్స్ జాబ్స్ కానీ, ఏదైనా ఆపరేషన్స్ జాబ్స్ కానీ, ఏదైనా సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్, వీటన్నిటికైతే డెఫినెట్గా ఆఫీస్ నుండి వర్క్ చేయాలి, కంప్లీట్గా ఆఫీస్ వర్క్ చేయాలని చాలా వరకు అన్ని కంపెనీస్ స్టార్ట్ చేసేసాయి కూడా, స్మాల్ కంపెనీస్ నుంచి బిగ్ సైజ్ కంపెనీస్. ఓకే, ఏదైనా ఆపరేషన్ రిలేటెడ్వి, సపోర్ట్ రిలేటెడ్వి, వాయిస్ బేస్ రిలేటెడ్వి, ఇవన్నీ కూడా ఎవరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం లేదు ప్రజెంట్, రిమోట్ అయితే లేదు. సో ఇన్ కేస్ మీరు నాకు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి, పర్మనెంట్గా కావాలనో, లేకపోతే నాకు ఎలాగైనా ఒక నెక్స్ట్ 3 to 4 years కావాలి, నాకు వర్క్ ఫ్రమ్ హోమే జాబ్ చేస్తాను, రిమోట్గానే చేస్తానంటే మీరు దానికి ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది, ఎక్కువ మంది ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే అందరు రిక్రూటర్స్ కానీ ఎవరైతే హైర్ చేసుకునే టీము లింక్డ్ఇన్ ఫాలో అవుతున్నారండి. ఓకే, మీరు ఏదైతే లింక్డ్ఇన్ మీకు ఉంటుంది అకౌంట్, దాన్ని ఫాలో అవుతున్నారు. మీకు ఒకవేళ నాకు లింక్డ్ఇన్ అకౌంటే లేదంటే ఇంకా అసలు మీ పని అయిపోయినట్టే, ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ అయితే. ఓకే, సో కన్ఫామ్గా లింక్డ్ఇన్ అకౌంట్ని చెక్ చేస్తున్నారు, అండ్ దాంట్లో ఉన్న మీ యొక్క పోస్ట్ ఏంటి, ఏం పోస్ట్ చేస్తున్నారు, మీ ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్, జస్ట్ లైక్ ఒక ప్రొఫైల్, ఒక రెజ్యూమ్ లాగా అనుకోండి. సో అందుకని మీరు లింక్డ్ఇన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి, మీ షోకేస్ చేసుకోండి మీ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ని. ఓకే, ఏం షేర్ చేస్తున్నారు, ఎలాంటి పోస్టులు షేర్ చేస్తున్నారు, ఇవన్నీ గమనిస్తారు. ఓకే, సో అందువల్ల మీరు ఎలాంటి రిమోట్ వర్క్ చేశారు, మీ యొక్క టైం మేనేజ్మెంట్ ఏంటి, మీ యొక్క కంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఓకే మీ యొక్క ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రిమోట్గా కూడా, రిమోట్ లొకేషన్లో ఉండి కూడా మనకి సపోర్ట్ చేయగలరా లేదా, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో లింక్డ్ఇన్ అకౌంట్ని ఆ ప్రొఫైల్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. సెకండ్ ఏంటంటే, మీరు కంప్లీట్గా మాకు రిమోట్ జాబ్సే కావాలంటే కొన్ని జాబ్ పోర్టల్స్ ఉంటాయండి, జాబ్ బోర్డ్స్, మీరు వాటికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయొచ్చు.
మీ స్కిల్స్కి రిలవెంట్వి ఏవి రిమోట్ ఆప్షన్స్ ఉన్నాయని మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ remote.co అని, flexjobs.com అని, ఓకే, వీ వర్క్ రిమోట్లీ అని, ఓకే, ఇలాగా కొన్ని చాలా జాబ్ బోర్డ్స్, ఇలాగ కొన్ని జాబ్ పోర్టల్స్ అయితే ఉన్నాయండి. మీకు రిమోట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో అవి మీకు దాంట్లో పోస్ట్ చేస్తుంటారు, మీరు అప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం లింక్డ్ఇన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మన నౌకరీ వీటిలో కూడా మీరు ఫిల్టర్ చేసుకోండి. ఓన్లీ రిమోట్ జాబ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఉంటాయి, వాటిలో ఫిల్టర్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొక ఆప్షన్. మీరు స్పెషల్గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కావాలి, రిమోట్ జాబ్సే కావాలనుకున్నప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకోండి, ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తెచ్చుకోవాలంటే మాత్రం మీరు రీసెర్చ్ చేసుకోవాలి. ఎలాంటి కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, పాలసీస్ ఫాలో అవుతుంది, అండ్ ఆప్షన్స్ రిమోట్ జాబ్స్ని ఎక్కువగా ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏంటి అనేది కూడా మీరు ఫైండ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసి మీరు వాటికి ఆ కెరీర్ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ జాబ్ ఆప్షన్ అనేది మీ యొక్క స్కిల్స్ని బట్టి అండ్ ఆ కంపెనీస్ మెయింటైన్ చేసే ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది, అండ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.